ఆషాఢ మాసంలో విజయవాడ కనకదుర్గమ్మకు సారె సమర్పిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఎందుకంటారో తెలుసా? అదే విధంగా సారెలో ఏమేం తీసుకెళ్తారు, ఏమేం తీసుకెళ్ళకూడదు, ఇటువంటి విశేషాలన్నీ గూడా ఈ వీడియోలో పూర్తి వివరంగా చూడబోతున్నాం. వీడియోని చివరి వరకు ఎక్కడా గూడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆషాఢ మాసంలో విజయవాడ కనకదుర్గమ్మకు సారె సమర్పిస్తారు. అసలు స్వయంగా పార్వతీదేవి స్వరూపమైన అమ్మవారికి మనం ఇచ్చే ఈ ఆషాఢ సారె వెనుక ఉన్న అసలైన నిరూపిత రహస్యం ఏంటో మీకు తెలుసా? చాలా మందికి తెలియని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన తెలుగు ఇళ్లలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వలసిన శ్రీ కనకదుర్గమ్మ క్షేత్రంలో ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు పండగ వాతావరణం నెలకొంటుంది. కృష్ణానదీ తీరాన ఉన్న ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఆడపడుచైన దుర్గమ్మకు సారె సమర్పించడానికి మహిళలు ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వస్తారు. అమ్మవారికి సారె ఎందుకు ఇస్తారు? మన హైందవ సంప్రదాయంలో పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్లిన ఆడపడుచుని ఆషాఢ మాసంలో పుట్టింటికి పిలిచి పసుపు కుంకుమ కొత్త బట్టలు పిండి వంటలతో ఆదరించడం మన ఆచారం. అలాగే జగన్మాత అయిన కనకదుర్గమ్మను మన సొంత ఆడపడుచుగా భావించి భక్తులు ఈ ఆషాఢ మాసంలో పసుపు కుంకుమ పట్టుచీర ఆషాఢపు గాజులు పండ్లు మరియు పిండి వంటలను సారె రూపంలో సమర్పిస్తారు. ఇలా సమర్పించడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలకు కొదవ ఉండదని దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుందని నమ్ముతారు. మీరు కూడా ఈ ఆషాఢ మాసంలో విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఆషాఢ మాసంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం త్వరగా రావడం వల్ల సులభంగా దర్శనం లభిస్తుంది. సర్వదర్శనం క్యూ లైన్లతో పాటు ప్రత్యేక దర్శనం క్యూ లైన్లు కూడా అందుబాటులో ఉంటాయి. కొండ కింద పార్కింగ్ సదుపాయం, అలాగే కొండపైకి వెళ్ళడానికి ఉచిత బస్సు సదుపాయాలు ఉంటాయి. అమ్మవారి దర్శనం తర్వాత ఇక్కడ లభించే మహాప్రసాదం కదంబం మరియు చక్ర పొంగలి స్వీకరించడం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ మీరు విజయవాడ గుడికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే ఉండి అమ్మవారి అనుగ్రహం ఎలా పొందవచ్చో తెలుసా? ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం లేదా మంగళవారం రోజున ఇంట్లో పూజా మందిరంలో శ్రీచక్రానికి లేదా దుర్గమ్మ ఫోటోకు ఎర్రటి పూలతో పూజ చేసి పసుపు కుంకుమతో అలంకరించి వీలైతే ఇరుగు పొరుగు ఉన్న ముత్తైదులకు తాంబూలం మరియు గాజులు ఇవ్వండి. ఇది కూడా అమ్మవారికి సారె ఇచ్చినంత పుణ్యాన్ని ఇస్తుంది. మీరు అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు సారె అమ్మవారికి చూపిస్తారు కదండి. చక్కగా స్వయంగా వెలిసిన అమ్మవారికి సారె చూపించిన తర్వాత అక్కడి నుంచి కిందకి అంటే 6వ అంతస్తులోకి వస్తే అక్కడ మనకి సారె సమర్పించే కార్యక్రమం జరుగుతుందండి. అక్కడ అమ్మవారి రూపం ఉంటుంది. ఆ అమ్మవారి రూపం దగ్గర మనం ప్రతి ఒక్కరు కూడా ఏమేమి సారె తెచ్చామో అవన్నీ కూడా చూపిస్తే అక్కడ పంతులు గారు ఒక్కొక్క నైవేద్యాన్ని తీసుకొని అమ్మవారికి సమర్పిస్తారండి. సో ఈ విధంగా అయితే విజయవాడలో కనకదుర్గమ్మ వారికి సారె సమర్పిస్తారు. ఇలా ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె అయితే ఘనంగా సమర్పిస్తారండి. ఎంతో మంది ముత్తైదువులు, కొన్ని వేల మంది, కొన్ని కోట్లాది మంది భక్తులతో అమ్మవారి గుడి కలకలలాడుతూ ఉంటుంది. చూడండి ఎంత మంది ముత్తైదువులు వారి సాంప్రదాయం ప్రకారం వాళ్ళ పద్ధతుల ప్రకారం ఎన్నో రకాల సారెను నైవేద్యాలను అమ్మవారి స్వరూపాన్ని ఇంట్లో తయారు చేసుకొని ఊరేగింపుతో అమ్మవారికి మేళ తాళాలతో డప్పులతో ఊరేగిస్తూ చక్కగా అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. చూడడానికైతే మీరు వెళ్ళినప్పుడు 2 కళ్ళు కూడా సరిపోవండి. అది ఒంట్లోంచి గూస్ బంప్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నేను చూసినప్పుడు అయితే నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయండి. 2-3కి అమ్మవారు కూడా పూనారండి. నాకు నిజంగా కళ్ళకి కట్టినట్టుగా ఇప్పటికీ కూడా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా ఇటువంటి దృశ్యాలను మాత్రం మిస్ అవ్వకండి. మేము వెళ్ళినప్పుడు చాలా రద్దీ అంటే రద్దీ చాలా ఎక్కువగా ఉంది. మాకు దగ్గర 3 గంటల సమయం అయితే పట్టిందండి దర్శనానికి. అమ్మవారికి సారి సమర్పించేటప్పుడు ఏమేమి ఇవ్వాలని చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదండి. కొత్త చీర, జాకెట్ ముక్క, సలివిడి, రాగి జావా లేదా అంబలి అంటారు కదండి. వారి వారి సాంప్రదాయం ప్రకారం కొంతమంది తీసుకొస్తారండి. అదే విధంగా పొంగలి కొంతమంది ఇంటి దగ్గర వండుకొస్తారు, కొంతమంది గుడి దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి. మనకి అక్కడ టోకెన్ కడితే మనకి స్టవ్ అది ఇస్తారు పొంగలికి సంబంధించినవి. సో అక్కడ వండి కూడా తీసుకువెళ్ళొచ్చు. పొంగలి, పసుపు, కుంకుమ, గాజులు, బొట్టు, సలివిడి, వడపప్పు, పానకం, పిండి వంటలు, బియ్యం, తాంబూలం, పండ్లు, పువ్వులు ఇలా చాలా రకాలుగా తీసుకొస్తారండి. మనం 6వ అంతస్తులోకి వెళ్తే చాలా మంది సారె తీసుకొస్తారు కదా, అక్కడే ముత్తైదులకి తాంబూలం కూడా ఇస్తారండి. గోరింటాకు, అమ్మవారికి ఇష్టమైన మన శక్తి కొలది కూడా స్వీట్స్ సమర్పించవచ్చండి. చాలా మంది నేను చూసిన వాటిలో అయితే చాలా మంది బూందీ లడ్డు అని బూందీ, కజ్జికాయలు, గోరుమిట్టీలు, చక్రాలు, అరిసెలు, లడ్డు, కలాకండ ఇలా
ఎవరికి తోచిన విధంగా వాళ్ళు భక్తి శ్రద్ధలతో జాంగ్రీ, జిలేబీ ఇవన్నీ చాలా రకాల స్వీట్స్ అయితే అమ్మవారికి వచ్చినాయండి. నాకైతే 2 కళ్ళు కూడా సరిపోలేదు ఈ దృశ్యాలు చూడటానికి. అమ్మవారి పాదాలు పసుపుతో అమ్మవారి పాదాలు చక్కగా చేసి, చక్కగా కుంకుమ కూడా అలంకరించి అవి కూడా అమ్మవారి గుడికి తీసుకొస్తున్నారండి. కనకదుర్గమ్మ తల్లి చల్లని చూపు మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, ఆ తల్లి ఆశీస్సులతో మన ఇల్లు సకల ఐశ్వర్యాలతో విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే కామెంట్స్ లో ఓం శ్రీ మాత్రే నమః లేదా జై దుర్గమ్మ అని టైప్ చేసి మీ భక్తిని తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ యువర్స్ హనీరామ్.